లొల్లి లొల్లి పెట్టకండి, మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించబోయే టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ లోపల 2 నెలలు వాయిదా వేయాలని, అదేవిధంగా ఈ పోస్టులను 11,000 నుంచి 25,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ యూనివర్సిటీ విద్యార్థులు వాయిదా వేయడానికి కూడా వాళ్ళకి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరుసగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి. కాబట్టి ప్రిపేర్ కావడానికి ఇబ్బంది అవుతుంది. 2 నెలలు వాయిదా వేయాలని అడుగుతున్నారు. వెంటనే తప్పనిసరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం సరి అయిన విధంగా చెప్పడం లేదు. వాళ్ళు ఆ కింద ఉన్న అధికారులు కానీ అడ్వైజర్స్ కానీ ఈ సమస్యను చెప్పడం లేదు. లేకపోతే ఆయన తప్పనిసరి స్పందించే రకం. ఇప్పుడు 2 నెలలు ఎందుకు వాయిదా అడుగుతున్నారు? గ్రూప్ 2 వచ్చింది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ప్రిపేర్ కాలేకపోయారు. అదేవిధంగా మధ్యలో గురుకుల టీచర్స్ వచ్చాయి. వీటన్నిటి వల్ల కొద్దిగా టైం అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఓకే, నువ్వు పోస్టులు కూడా పెంచమని అడుగుతున్నాం. మెగా డిఎస్సీ అన్నారు, 11,000 నుంచి 25,000 పెంచాలి. పెంచితేనే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఒక 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఒక 2 నెలలు గడువు అడుగుతుండే. డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది